స్వాగతం. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో గాంధీ విగ్రహానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి జై బాబు, జై భీమ్, జై స్వామినాథ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉదయం ప్రారంభించింది. కొండూరు, సరిపల్లి తాండా, పెద్ద ఆల్కోట్, పోతునూరు గ్రామాలలో నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, బొల్ల ఎర్రన్న, రూరల్ యూత్ అధ్యక్షుడు మహేందర్, మండల యూత్ అధ్యక్షులు, వివిధ భాగాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేర జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 4 గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే చెప్పిండో అంబేద్కర్ పైన కానీ రాజ్యాంగం పైన విరుద్ధంగా మాట్లాడి రాజ్యాంగం తీసే ఆలోచన విధానాన్ని ఆయన బయటపెట్టిండు. అందులో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ఇచ్చిన పిలుపు మేర మా తెలంగాణలో మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు సిరికొండలో రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడిపై, భారతదేశ పౌరుడిపై ఉంది కాబట్టి ప్రజలు అవగాహన కల్పించి, చైతన్యం కల్పించి ఏదైతే వాళ్ళ ఉద్దేశం, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అందరికీ తెలియజేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఇది ప్రజలకు తెలవాలని, అవగాహన కలగాలని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు రాజ్యాంగం విషయంలో ఏదైతే వాళ్ళు చేస్తున్న ఈ అన్యాయాన్ని, ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం అనేది, ఆ రాజ్యాంగం వేరే దేశాలు గొప్ప చెప్పుకుంటున్నాయి. ఆ రాజ్యాంగాన్ని తీసేయాలా, సవరించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇది బడు బలైన వర్గాలు, దళితులందరికీ ఈరోజు రిజర్వేషన్ కానీ, విద్యలో కానీ అన్నిట్లో రిజర్వేషన్ ఉంది అంటే ఈ రాజ్యాంగం ఇచ్చిన ఫలమే. దీన్ని తీసే ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని అందరూ వ్యతిరేకించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాటం చేసి
రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. అలా తీసుకున్నా అయ్యో మనం నేను చదువుతా సంవిధాన్ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంత వర్ణలింగ ధనిక పేద ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమానంగా హక్కులు బాధ్యతలు రాజ్యాంగంగా కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యాన్ని విలువలను కాలరాస్తూ సమాజంలోని అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విదేశాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించు మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటేనని రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాము. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కలలి సమయేలా యువకులు గదలాలే ఈ నేల. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై, ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు. ఆశయాలను